హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను రెస్టారెంట్లో బయట తినడానికి వచ్చినాను. బయట పెద్ద వర్షం పడుతుంది. నేను రెస్టారెంట్లో తినడానికి ఏమేమి ఆర్డర్ చేసిన అంటే చికెన్ లాలీపాప్, కుండ బిర్యానీ ఆర్డర్ చేసినాను. ఇప్పుడు అవన్నీ తింటాను. చూసారా కుండ బిర్యానీ ఎంత బాగుందో. ఇప్పుడు నేను ఫస్ట్ చికెన్ లాలీపాప్ సర్వ్ చేసుకుంటాను. దాని తర్వాత బిర్యానీ కూడా టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మటన్ బిర్యానీ ఇది. చూద్దాము నేను ఎంత తింటానో ఎలా తింటాను. కుండ బిర్యానీ 2 మెంబర్స్ తినేమైనా వచ్చింది. ఇది చాలు చాలు. ఇది బిర్యానీ చూద్దాము. చాలా బాగుంది. జ్యూసీగా డ్రైగా ఏం లేదు బిర్యానీ చూడడానికి అయితే. ఇప్పుడు తినాలి ఎట్లుంటుందో. వేసేయండి ఇక్కడంతా వేసేయండి. ఫుల్ ఏమని చెప్తాము అన్నము. చూద్దాం. కావాల్సింది బిర్యానీ. మంటది చాలా. తినలే నేను ఊరికి ఇదంతా తిన్నాం. ట్రై చేద్దాం. రైస్ అయితే చాలా బాగుంది. చికెన్ లాలీపాప్లో డ్రై ఇది. చికెన్ డ్రమ్ స్టిక్. చికెన్ డ్రమ్ స్టిక్ అయితే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఈరోజు సండే మీరు ఏమేమి తింటున్నారు అని కామెంట్ చేయండి. మీరు తినేటప్పుడు కానీ ఈ వీడియో చూస్తే కూడా కామెంట్ చేయండి. ఆగిపోతుంది. వీడియో చూస్తుంటే మధ్యలో స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది. ఇంకా కొన్ని వీడియోలు డిలీట్ చేసి మళ్ళీ తీసి మళ్ళీ చేస్తాను. తలకాయ నొప్పి. ఐఫోన్లో స్టోరేజే ఉండదు. చూసారా మటన్ ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడు ఆల్రెడీ నేను 2 చికెన్ లాలీపాప్ తిన్నా, మటన్ బిర్యానీ తిన్నా.
నేనేం వేసుకోలే ఇక్కడ. గోవాకు ఇవన్నీ ఇస్తారు, పెరుగు పచ్చడి ఏదో కర్రీ లాగా, అవన్నీ ఏం తినను నేను. ఇప్పుడు అప్పుడప్పుడు కొంచెం గోవాకు వేసుకుంటాం. యాక్చువల్గా నేను బ్యాంబూ బిర్యానీ తిందామని వచ్చిన ఇక్కడికి. ఇక్కడ అదే బాగుంటుంది, కానీ ఈరోజు అవైలబుల్ లేదంట. అందుకని కుండ బిర్యానీ ఆర్డర్ చేసిన. ఈసారి నెక్స్ట్ టైం బ్యాంబూ బిర్యానీ తినేటప్పుడు వీడియో చేస్తాను చూడండి. నా ఛానల్లో ఎవ్రీ సండే ఫుడ్ వీడియోస్, ఈటింగ్ వీడియోస్ వస్తాయి, తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బాగా. ఫుడ్ అంటే ఒకప్పుడు మాకు అసలు ఇష్టం ఉండేది కాదు. ఈ మధ్య ఒక పెళ్ళైనప్పటి నుంచి కొంచెం బాగా తింటాను. ముందైతే అస్సలు తినేదాన్ని కాదు నేను. బంగాళదుంప ఇంకొక వేసుకుంటున్నాను. ఈ థర్డ్ వన్ మీరు అబ్జర్వ్ చేసినారా, ఇంతవరకు నేను వాటరే తాగలేదు. నేను ఎప్పుడు తినేటప్పుడు కూడా అసలు మధ్యలో వాటరే తాగను నేను. ఫుడ్ అంతా అయిపోయేంత వరకు. ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత కూడా కొన్ని తాగుతా, ఒక చిన్న గ్లాస్ పైన ఒక 100 ml అట్లా తాగుతా అంతే. మళ్ళీ 1 hour గ్యాప్ ఇచ్చి ఇంకా తాగుతూ ఉంటా. అదే అనమాట హెల్తీ. ఎప్పుడైనా మనం అన్నం తినేటప్పుడు మధ్యలో వాటర్ తాగుతా అటు తినకూడదు. నాకు మంట అని స్టార్టింగ్లో చెప్పినా మీకు నేను. నాకు మంట అనిపించినా కూడా నేను వాటర్ తాగను. డౌట్ వచ్చింటుంది నేను ఆనియన్స్ వేసుకోలేదని. వేసుకొని నాకు ఇష్టం లేదు, అప్పుడప్పుడు తింటూ ఉంటా. నేను లాస్ట్ వీడియోలో కూడా చికెన్ లాలీపాప్ బిర్యానీ పెట్టినా కదా. స్టార్టర్స్లో చికెన్ లాలీపాప్ కంటే ఇంక ఏది ఇష్టంలే. ఎందుకు కొత్త ట్రై చేసా, ఏం బాగాలేకుంటే ఎందుకు. కొన్ని ట్రై చేసిన అవి ఏం నచ్చలేదు నాకు. ఇంక అందుకే చికెన్ లాలీపాప్ నేను ఫిక్స్ అయిపోయినా. మీరు ఎవరైనా నా ఛానల్లో లాస్ట్ వీడియో చూడకుంటే చూడండి. ఫుడ్ ఛాలెంజ్ చేసినాం మేము, నేను మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురము 500 అమౌంట్ పెట్టి బెట్లాగా మేము చేసినాము. ఎవరు గెలుస్తారని చూడండి. ఎవరు గెలిస్తే వాళ్ళకి 1500 పోతుంది. ఈ ఐఫోన్లో పెద్ద తలకాయ చాలా స్టోరేజ్ అయిపోతూ ఉంటుంది. అన్ని వీడియోలు తీసి పిల్లల వీడియోలు ఉంటాయి, అవి డిలీట్ చేయలేం కదా మనము. అందుకే నేను ఇంకా తినలేకపోతానా. ఇంకా పెరుగు చేసుకుంటుంది ఇంట్లో కొంచెం అన్నం పెట్టుకొని. ఇంకా కొంచెం అన్నం పెట్టుకుంటాను నేను ఇప్పుడు. పెరుగులేక చాలు ముక్కలు అయితే వేస్తున్నారు. ఇక్కడైతే 6 pieces వచ్చాయి చికెన్ లాలీపాప్. 4 నేను తిన్నా. నా హస్బెండ్ ఏమో 2 తినాలి, ఇంకా తినలేదు. నాకు వీడియో తీస్తున్నాడు, తీసి తింటాడు. మనం ఎన్ని తిన్నా బిర్యానీ, చికెన్ లాలీపాప్ ఏం తిన్నా కూడా లాస్ట్లో పెరుగు వేసుకోకుంటే మాత్రం నాకు అస్సలు తిన్నట్టే ఉండదు. పెరుగు తినకుంటే తిన్నట్టే ఉండదు, పెరుగు వేసుకొని తినకపోతే. ఎందుకు వారానికన్నా ఒకసారి బిర్యానీ తినకుండా ఉండలేను నేను. పెరుగు తీసుకుంటే బాగుంది. ఇక్కడ వీళ్ళు చికెన్ లాలీపాప్ సాస్ ఇచ్చినారు.
తినలే ఉత్తదే తిన్నాం, బాగుంది. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి సండే కంపల్సరీ ఫుడ్ వీడియోస్ పెడతాను. ఫుడ్ చేసే వంటలు కానీ, తినే వీడియోస్ కానీ. సండే అంటే ఇంకా ఫుడ్డే మాకు అట్లుంటుంది. ఇప్పుడు ఎందుకు కొత్త రూల్ పెట్టినారు యూట్యూబ్లో, 8,000 అవర్స్ రావాలంట. మొన్ననా అసలు నేను చూసారని ఎంత ఫుడ్ తినాలి అసలు మాటలు కూడా రావట్లేదు. 4 చికెన్ లాలీపాప్, మటన్ ముక్కలు 8 తిన్నా, రైస్ కూడా హాఫ్ అయినా తినేసిన. ఈ వీడియో చూసేటప్పుడు ఎవరైనా అన్నం తింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు. అట్లే మీకు చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం వీడియో చేయాలి, నెక్స్ట్ సండే ఏ ఫుడ్ పైన వీడియో చేయాలి అన్నది కూడా చెప్పండి. ఇంకా అయిపోయింది, నాకు తినలేను నేను ఇంకా. ఓకే, బాయ్ బాయ్.